ప్రేక్షకులకు నమస్కారం అండి. బెండ చెట్టు అందరికీ తెలుసున్నదే, కూరగాయ చెట్టు అది. బెండకాయ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బెండ చెట్టు కూడా అనేక రకాలుగా మనకి మెడిసినల్ యూజ్ ఉన్నాయండి. ఎలాగా అంటే ఇది చాలా చలవ చేసేది. ఇది అంటే దీని రూట్ కానీ, టోటల్ ప్లాంట్ యొక్క రసం కానీ, కాయ కానీ లేతగా ఉండగానే తినాలి. చాలా చలవ చేస్తుంది. వాతం ఉన్నవాళ్ళు ఎక్కువ చలవ శరీరాలు తింటే కొంచెం ఇబ్బంది పెడుతుందండి. వేడి శరీరం అంటే ఉష్ణ శరీరాలకి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇది ఉష్ణ శరీరాలు కనుక దీని కూర ఎక్కువగా తింటూ ఉంటే, లేకపోతే దీని యొక్క వేరు ఏదైతే ఉందో బెండ చెట్టు యొక్క వేరు కచ్చపచ్చగా నలగొట్టి పాలలో పాలు కాసుకునండి. ఆ వేరుతోటి గిరగిరా తిప్పాలి కాసేపు. ఆ వేరు యొక్క కషాయం అందులోకి దిగుతుంది అనమాట. ఆ పాలు చల్లబడిన తర్వాత తాగితే మీ పొట్ట చాలా చల్లబడి పొట్టలో ఉన్న అల్సర్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉందండి. చాలా మంచి మొక్క అనమాట. మనం దాన్ని ఎలా చూస్తాం? ఓన్లీ కూరగాయ, ఒక బెండకాయగానే చూస్తాం. దీన్ని పులుసులు పెట్టుకుంటారు, వేపుడు చేసుకుంటారు. అదేవిధంగా దీన్ని లేతగా ఉండగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వడియంగా కూడా పట్టుకుని వాడుకోవచ్చు అన్నమాట. దీన్ని అంటే ఆరటం కొంచెం లేట్ అవుతుంది కానండి, దీన్ని ఫ్రైగా చేసి వడియంలో కలుపుకుని మినప్పిండి, వడియం అంటే మినప వడియాలు, మినప్పిండి ఈ లేత బెండకాయ ముక్కలు ముందర బెండకాయ ముక్కలు కొంచెం ఎండలో ఎండబెట్టుకోండి. ఆ జిగురు తగ్గేలాగా బాగా ఆరిన తర్వాత పిండిలో కలిపి మీరు వడియాలు కనుక పట్టుకుంటే దాన్ని వేపించుకుని తింటూ ఉంటే పొట్టకి చాలా బలం అండి. చాలా అంటే చాలా బలం అనమాట. పొట్టలో అల్సర్స్ కానీ ఉడుకుంటుంది, కొంతమందికి పొట్టలో ఉడుకొచ్చేస్తూ ఉంటుంది, చాలా వేడిగా ఉంటాం, కడుపులో మంట, ఇటువంటివన్నీ చాలా చక్కగా తగ్గుతాయండి. అదేవిధంగా ఈ ఏదైతే వేరు నేను పాలల్లో తిప్పుకుని తాగమన్నానో అదే వేరు 2 పూట్ల కనుక సేమ్ నేను చెప్పినట్టుగా తీసుకుంటే ధాతు వృద్ధిగా ఔషధం కింద, అంటే బాడీలో ధాతువులు పెరుగుతాయి, మగతనం పెంచడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అర్థమైంది కదండి. ఈ వేరుని ఏం చేయాలంటే మీరు ఫ్రెష్గా ఒక మొక్కను తీసుకోవడం, దాన్ని కచ్చబచ్చగా నలగొట్టడం, లేదు చిన్న చిన్న ముక్కలు ఒక 1/2 ఇంచ్ ముక్కలు కొట్టి అవి బాగా నలగొట్టి పాలల్లో వేసి బాగా మెరగబెట్టండి. పాలు, ఆవు పాలు చెరిసగం మరిగిపోవాలన్నమాట. మరిగిపోయిన తర్వాత జాగ్రత్తగా గుడ్డలో ఫిల్టర్ చేసుకుని పిండేసి, మీరు అదే ఐరన్ చిక్కం అనుకోండి, దాన్ని పూర్తిగా నొక్కలేరు, అందులో ఉన్న కస అంతా దిగదు. అదే గుడ్డలో అనుకోండి, బాగా పిండారు అనుకోండి, అందులో ఉన్నది అంతా దిగిపోతుంది, కొంచెం జిగురు వస్తుంది. ఆ జిగురే మీకు ఇంపార్టెంట్ అనమాట. ఆ పళ్ళంగా ఆ పాలు తాగండి. తాగితే మీకు చాలా బలం వస్తుంది అనమాట. పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. ధాతువులు వృద్ధి అవుతాయి. ధాతువులు అంటే ఏంటంటే మన బాడీలో కావలసిన మెటల్స్, అనేక రకాల మెటల్స్ మన బాడీకి కావాలి. ఐరన్ అని చాలా రకాలన్నమాట. మెయిన్ ఐరన్, అర్థమైంది కదండి. అటువంటి మెటల్స్ మన బాడీలో మళ్ళీ తయారవ్వాలి అంటే ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే మీ బాడీలో ఈ ఈ ధాతువులు అనేవి పెరిగినాయో మీ ఎముకలు గట్టిపడతాయండి. ఎముకలు నొప్పి ఉన్న వాళ్ళకి కూడా ఎముకలు ఎప్పుడైతే గట్టిపడినాయో, బలం పెరిగిందో ఆటోమేటిక్గా ఎముకల యొక్క నొప్పులు తగ్గుతాయి. మజిల్స్, నరాల్లో ఉన్న వీక్నెస్ కూడా తగ్గడం వల్ల, ఇది తీసుకోవడం వల్ల ఆ మజిల్ పెయిన్ ఉన్న వాళ్ళకి మజిల్ పెయిన్ తగ్గుతుంది, నరాల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా నరాల నొప్పులు తగ్గుతాయి అన్నమాట. ఆ విధంగా దీన్ని చేసుకోవచ్చు. ఒకవేళ మాకు డైలీ పీక్కుని చేసుకోవడం చాలా కష్టం అండి అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఆదివారం, మంచి ఆదివారం చూసి కొన్ని మొక్కలు తీసుకుని ఆ భూమి లోపల ఉన్నాయి శుభ్రంగా తెల్లగా ఉంది వేరు, బాగా నీట్గా కడుక్కోండి, ఎక్కడ మట్టి కానీ క్రిములు కానీ లేకుండా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఆరబెట్టుకోండి. ఆరబెట్టి దాన్ని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకుని ఏం చేస్తారంటే జల్లించుకోండి బాగా, ఎందుకంటే ఆ వేరు రూట్ పీసులు ఉంటే మళ్ళీ గొంతుకులు అడ్డుపడుతుంది. ఆ పౌడర్ని మీరు పాలల్లో కలిపి కాసుకుని వడపోసుకుని తీసుకోవచ్చు. లేదు ఆ పౌడర్తో సహా ముక్కలు ఏమీ లేవు, గొంతుకు అడ్డుపట్టలేదంటే పౌడర్తో తాగినా కూడా నష్టం లేదండి. ఏదో ఒక విధంగా ఈ బెండ చెట్టు వేరు అనేది వాడుకోండి. ఈ బెండ చెట్లకి వాటికి మందులు బాగా పెడతారు, పురుగు మందులు విపరీతంగా కొడతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు వేరు కోసమే కదా మీరు దీన్ని పాతుకునేది,
కాయల సంగతి మర్చిపోయి మీకు దీనికే కావాలి అనుకుంటే ధాతువృద్ధి ఔషధంగా మీ పెరట్లోనో మీ పొలంలోనో పొడుచుకోండి. అవి చాలా తొందరగా పెరిగిపోతుంది. బెండ మొక్క 20 రోజులకే పెరిగిపోతుంది. 20 రోజుల్లో మీకు ఎప్పుడైతే కాయటం మొదలుపెట్టి కాయ కోత మొదలైందో అప్పుడు రూట్ తీసుకోవచ్చు. మరీ లేత మొక్క రూట్ తీసేసారనుకోండి పని చేయదనమాట. అందుకు అట్లీస్ట్ ఒక 1 మంత్ ఉంచి ఈ 1 మంత్ లోపల 20 రోజులకి కాసేస్తుంది కాబట్టి బెండ చెట్టు ఈ 10 రోజుల్లో ఏమన్నా కాయలు వస్తే కోసుకోండి. లేకపోతే కనుక పురుగు మందులు ఎరువులు వాడొద్దండి. న్యాచురల్గా పండించుకోండి. న్యాచురల్గా పండించుకున్న బెండ చెట్టు యొక్క వేరు 2 రకాలు చెప్పాను మీకు, అర్థమైంది కదండి. పచ్చి వేరు చితక్కొట్టి పాలల్లో వేసి కాసుకోవచ్చు. ఒకవేళ మేము అలా అస్తమానం తీసుకోవడం కష్టమండి, చేయలేకపోతున్నాం అనుకుంటే మీరు ఆ బెండ మొక్క యొక్క వేరుని తీసుకుని నీట్గా కడుక్కుని క్రిములు కానీ మట్టి కానీ లేకుండా ఆదివారమే తీసుకోండి. అది ప్రత్యేకంగా ఇతర రోజుల్లో తీయొద్దు దయచేసి. ఆదివారం అయితేనే అన్ని మూలికల్లో మంచి శక్తి ఉంటుందన్నమాట. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఎండబెట్టుకుని, లేదంటే నీడ నారితే మంచిదండి, ఎండలో పెట్టినా పర్వాలేదు, ఎండబెట్టుకోండి శుభ్రంగా. దాన్ని చూర్ణం చేసుకుని చక్కగా జల్లించి అందులో పుల్లలు కానీ ఏమీ లేకుండా వేరు యొక్క పీసు లేకుండా ఓన్లీ పౌడర్ వచ్చేలాగా జల్లించుకోండి. జల్లించుకుని ఆ పౌడర్ని ఒక పావు చెంచా పాలల్లో వేసుకుని తాగండి. లేదు పాలల్లో వేసి బాగా మరిగిన తర్వాత క్లాత్ తోటి వడపోసుకుని అప్పుడు ఆ పాలు తాగినా కూడా అదే ఫలితం ఉంటుందండి. ఏమన్నా మిగిలిపోయిన పీసులు లాంటివి ఉన్నా మనకు గొంతుకులో కానీ నోట్లో కానీ అడ్డుపడకుండా చిరాకు లేకుండా. ఓకేనండి. బెండ చెట్టుని ఈ విధంగా అద్భుతంగా వాడుకోవచ్చు అన్నమాట మీరు. అది ఓన్లీ కూరగాయ మొక్కే అని అనుకోవద్దండి. నమస్కారం.